ఒక కప్పుకు 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేయాలి. కొన్ని మెంతులు వేసి నానేయాలి 3 గంటలు. నానేసి పెట్టేసాను. పొద్దున్న నానేసి సాయంత్రం ఇడ్లీ రవ్వ పట్టేసి చూపెట్టి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ నీళ్ళు పోసి నానేసి ఇడ్లీ పిండి మిక్సీకి పట్టేసాను. మిక్సీకి పట్టేసాను. కొన్ని నీళ్ళు పోసి పట్టేసి మెత్తగా కొన్నే పోయాలి. ఇట్లా మెత్తగా అయింది. రవ్వల్లో కలిపేసి ఇట్లా పిసికి కడిగి నీళ్ళు వంపేసాలి గట్టిగా. రేపు పొద్దునే పెట్టుకోవాలి క్యారెట్ ఇడ్లీ. ఇప్పుడు మినపప్పు పట్టినా కానీ ఇట్లా కలిపేసుకోవాలి. బాగా ఇట్లా మెంతులు వేసి వెళ్తే అందుకని మెంతులు వేసి మినపప్పు మూత పెట్టేసి పొద్దున వేసుకోండి. క్యారెట్ ఇడ్లీ చూపెడుతుంది. ఇడ్లీ రవ్వ, ఉప్పు వేయాలి, కొద్దిగా నూనె వేయాలి. నేను సోడా వేయాలి, నూనె పోస్తాను. క్యారెట్ తురుమాలి. ఉప్పు క్యారెట్ తురిమినాం కదా, ఇల్లు వేసేసాను. వేసి కలిపి పిల్లలు డైరెక్ట్ తిన్నట్టుగా ఇడ్లీలు ఇట్లా కలిపి ఇడ్లీలు పెట్టాలి. ఇడ్లీ గిన్నెలో నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇంట్లో ఇడ్లీ గిన్నెలో నూనె రుద్దాలి. బాగా కలపాలి. ఈ ఇడ్లీ పెట్టేసాను. సోడా వేయకుండా ఉబ్బుతాయి మంచిగా. మెంతులు వేస్తాం కదా, దాని మీద క్యారెట్ కొద్దిగా స్టవ్ ముట్టించేసి ఇడ్లీలు పెట్టేసి ఇడ్లీలు అయినాయి. స్టవ్ బంద్ చేసాను. సూపర్.
క్యారెట్ ఇడ్లీ రెడీ.